నువ్వు అదృష్టంలో ఉంటే దేవుడో రాముడో అని ఏడవకు. యా అదృష్టంలో ఉన్నావు. అదృష్టంలో ఉంటే ఆ అదృష్టాన్ని ఆనందించు. అంతేగాని దేవుడో రాముడో అంటూ ఏడుస్తూ అయ్యా నా కర్మ ఇట్లా కాలిపోయిందనే మాటలు మాట్లాడు. ఆ అదృష్టం పోయి కాస్త దురదృష్టం పట్టిందనుకో, అప్పుడు నరకం ప్రత్యక్షమవు. ఆ నరకం ఎలా ప్రత్యక్షం అవుద్ది అంటే అదృష్టంలో ఉన్న మరి భాగ్యం కానీ, భోగం కానీ, సౌఖ్యం కానీ, విలాసం కానీ ఇవన్నీ మాయమైపోతాయి దురదృష్టంలో. ఇవన్నీ లేని జీవితం ఎలా ఉంటుందంటే నరకంలాగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, అదృష్టంలో ఉంటే ఆనందించు. దేవుడో రాముడో అని ఏడవకు. చేతిలో 4 పైసలుంటే సంతోషించు. అయ్యా ఎప్పుడు కడుక్కుపోయింది, మరి ఊడ్చుకుపోయింది, ఊడ్చుకుపోయింది నా దగ్గర నా చేతిలో పైసా లేదు, నా దగ్గర ఏమీ లేదు అని మరి ఇటువంటి మాటలు మాట్లాడేవనుకో, అది నిజంగానే కడుక్కుపోయి ఊడ్చుకుపోయిందనుకో, అప్పుడు ఆ 4 పైసల కోసమే 4 దిక్కులు చూడాల్సి వస్తుంది. ఆ 4 పైసల కోసమే 4 దిక్కులు చూడాల్సి వస్తుంది. ఆ చేతిలో 4 కాసులు ఉన్నప్పుడు కడుక్కుపోయింది, గిక్కుపోయింది, తుడుచుకుపోయింది, అయ్యా ఊడ్చుకుపోయింది ఇటువంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటారు కొంతమంది. కాలిపోయింది, బూడిదైపోయింది ఇటువంటి పదాలు ఉపయోగించకూడదు. ఉపయోగిస్తే తదాస్తు దేవతలు ఉంటారంటారు కదా, ఉండలేకపోయినా ఒక్కోసారి జరిగిపోతుంది. అలాగే కడుక్కుపోయి ఊడ్చుకుపోయి గీక్కుపోయి తుడుచుకుపోయింది అనుకో, అప్పుడు ఆ చేతిలో ఉన్న 4 పైసల కోసం నువ్వు 4 దిక్కులు చూడాల్సి వస్తుంది. కనుక నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. అయ్యా ఇప్పుడు ఎదురు 4 కాసులు ఉన్నాయి, సంతోషించాలి కానీ కడుక్కుపోయింది, ఊడ్చుకుపోయింది, తుడుచుకుపోయింది అయ్యా మరి ఎప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. కనుక తస్మాత్ జాగ్రత్త అది. ఎందుకంటే అది నిజంగానే ఊడ్చుకుపోయి కడుక్కుపోయింది అనుకో, ఆ 4 కాసుల కోసం నువ్వు ఆ 4 పైసల కోసం 4 దిక్కులు చూడాల్సి వస్తుంది. ఉదాహరణకి ఏంటంటే ఎన్టీ రామారావు గారు మరి కోట్లకు అధిపతి, తన బిడ్డలకు ఆస్తులు పనిచేశాడు, కొడుకులకి బిడ్డలకి పనిచేసిన తర్వాత పార్టీ పెట్టిన తర్వాత ఆయన మరి మహానుభావుడు పుక్కిట పురాణం, ఇప్పుడు ఆ పురాణాలన్నీ కూడా తన పుక్కిటే ఉన్నాయి. మహానుభావుడు మరి ఎందుకన్నాడు, నా దగ్గర ఏముంది బూడిదన్నాడు. ఆ మహానుభావుడు ఎందుకన్నాడో తెలియదు కానీ అయ్యా కడకు జరిగింది ఏంటంటే ఆయనకి మరి అన్నీ లాగేసుకున్నారు, పార్టీని లాగేసుకున్నారు, అన్నీ బ్లాక్ చేశారు. తనకున్న పండులు, అదే పార్టీ పండు కానీ ఆస్తి కానీ మొత్తం దాన్ని కకావికలం చేసేసినట్టు కుక్కలు చింపినేస్తూ చేసేసారు. అన్నీ లాగేసేసుకున్నారు, పని చేసేసుకున్నారు. అయ్యా మరి కొండా శక్తితో విధ్వంసం సృష్టించేశారు. కడక ఆయనకి జరిగింది. గుండె పగిలి చచ్చిపోయాడు. ఆయన తీసుకెళ్ళి కదా తగలబడితే మిగిలింది ఏంట్రా బాబు అంటే ఆయనకి ఆఖరికి ఆ బూడిదే కదా, బూడిదే మిగిలింది ఆయనకి, ఆ కుటుంబ సభ్యులకు చూడడానికి బూడిదే మిగిలింది. ఎందుకంటే మహానుభావుడు ఎందుకన్నాడు నన్ను అనకూడదు. నన్ను అట్లా ఎప్పుడు కూడా అదృష్టంలో ఉంటే అదృష్టంలో ఉన్నట్టు ఉండాలి. అదృష్టంలో ఉన్నప్పుడు నువ్వు దేవుడు రావుడు అని ఏడిస్తే ఆ దురదృష్టం పట్టిందానికి అప్పుడు తెలుస్తుంది నరకం అనేది. ఆ దురదృష్టం యొక్క స్థితి ఎలా ఉంటుందో, గతి ఎలా ఉంటుంది. అట్లాగే చేతులు 4 కాసులు ఉన్నప్పుడు కడుక్కుపోయింది, గిక్కుపోయింది, ఊడ్చుకుపోయింది, తుడుచుకుపోయింది అన్నావు అనుకో, అది ఖచ్చితంగా అది అట్లాగే కడుక్కుపోయి గిక్కుపోయి ఊడ్చుకుపోయి తుడుచుకుపోయింది అనుకో, అప్పుడు ఆ 4 పైసల కోసం 4 దిక్కులు చూడాల్సి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఎందుకు ఎట్లా ఎందుకు ఇట్లా మాట్లాడారండి. ఇటువంటి మాటలు మాట్లాడమాకండి. తదాస్తు దేవతలు ఉంటారంట, ఉండలేకపోయినా ఒకసారి జరిగి తీరద్దు. ఎప్పుడు అదే మాట మాట్లాడుతూ ఉంటుంటే గుర్తుపెట్టుకొని మాట్లాడకండి.